RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ కొవ్వొత్తులతో చేయడం జరిగింది. ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చిన్నారి సహస్రకు జరిగిన అన్యాయానికి నిరసన వ్యక్తం చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక గౌరవ అధ్యక్షులు జయదేవ్, అధ్యక్షులు అల్లి రాజయ్య, ప్రధాన కార్యదర్శి అంబాల ఓదేలు పురుషోత్తం, ఉపాధ్యక్షులు బామలపల్లి నర్సయ్య, సహాయ కార్యదర్శి మల్లెపల్లి రాజ నర్సయ్య, మురళి వెంకటేష్, ఆంజనేయులు, నాగేశ్వరరావు, శివప్రసాద్ మరియు గ్రూప్ సభ్యులు పట్టణ ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. ఇవాళ ఇక్కడ జరిగిన సంఘటన కాదు, దేశవ్యాప్తంగా చిన్న పసిపాపలను అయితే చనిపోయే ముస్లిం వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వాలు ఏదైతే చట్టాలను సరైన అమలు చేయకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పేసి మనం భావించవచ్చు. ఏదైతే సహస్రమైన జరిగిన అత్యాచార సంబంధించడంలో ఈ ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని జీవిత ఖైదీగా ఉంచాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఏదైతే ఇలాంటి సంఘటన జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షాలు మరీ ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. ఏమైనా వెంటనే ప్రజల ముందే శిక్షలు అమలు చేసే విధంగా ఉంటే తప్ప ఇంకా ఇలాంటి మానవ మృగాలకు భయం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ ఇవ్వాలని ధన్యవాదాలు. ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు భీమార్మి జిల్లా ప్రెసిడెంట్గా మరి మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి మొన్నటి రోజున జరిగినటువంటి నీచమైన సంఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దైగా మండలం కేంద్రానికి చెందినటువంటి ఒక 6 సంవత్సరాల పాప వారి కుటుంబంతో కలిసి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాంతంలో ఒక రైస్ మిల్లులో వాళ్ళు పని చేసుకోవడానికి వెళ్ళారు. ఒక ఉపాధి కోసం వెళ్ళారు. ఆ వెళ్ళిన సమయంలో అక్కడే ఉంటున్నటువంటి ఒక వేరే రాష్ట్రానికి చెందినటువంటి ఒక దుండగుడు ఆ పాపను అపహరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటన అతి ఘోరం. ఇటు ఘటనను ప్రతి ఒక్క దుండగుణ్ణి శిక్షించాల్సిన అవసరము మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎస్సీ మహిళల మీద, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళ మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఇట్టి దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోకుండా ఏదో నామరూప మాత్రాలుగా చూస్తున్నట్టుగా వెళ్ళిపోతున్నారు. వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆ తీసుకోవడం వల్లనే అలాంటి కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి గుణగులు మద్యపానాలకు బానిస్తాయి. అధికంగా మద్యము చేపిస్తూ ఆడవాళ్ళ మీద, పసిపిల్లల మీద, ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద అతి పైశాచికంగా దాడులు నిర్వహిస్తున్నారు. కనుక వీటి యొక్క సంఘటనను దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఈ యొక్క ప్రజా సంఘాల తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అదేంటంటే ఎవరైతే దుండగుడు పసిపాపల మీద, మైనారిటీ బాలికల మీద అగత్యానికి పాల్పడతారో, అత్యాచారానికి పాల్పడి హత్య చేసినటువంటి దుండగులను తక్షణమే రాష్ట్ర కోర్టు ఏర్పాటు చేసి అందరి సమక్షంలో ఉరితీసినటువంటి ఒక ఉరిశిక్షను అమల్లోకి తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం.